కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే జన్మని దేలే మరు జన్మని కేలే. ఒరే ఆ రాణి చచ్చిపోయి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుందిరా. అవునన్న. ఇంకా అమ్మాయిని తలుచుకుని బాధపడితే ఎలాగరా? ఇంకా అంతకన్నా నేనేం చేయగలను నాన్న? అప్డేట్ అవ్వాలరా. అప్డేట్ అవడం నేనేం ఫోన్ కాదు నాన్న. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోరా. 4 సంవత్సరాలుగా అమ్మాయిని లవ్ చేసి నిన్ను పెళ్లికి ఒప్పించిన తర్వాత ఆ దేవుడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నన్ను ఏం చేయమంటావు? ఒరే ఏ అమ్మాయినా తీసుకొచ్చి నాన్న నేను పెళ్లి చేసుకుంటానంటే ఏ తండ్రి ఒప్పుకోర్రా. కానీ నేను ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? నాకెవడో పిల్లని ఎవడు కాబట్టి. మా నాన్న బాబు నాకు ఒక కాయ కావాలరా అంటే సంవత్సరం తిరిగేలోగా నిన్ను నిన్ను తీసుకెళ్లి తిన్నగా ఆయన చేతిలో పెట్టాను. ఇప్పుడు నేను బాబు నాకు ఒక కాయ కావాలరా అంటే ఆ మాత్రం సాయం చేయలేవురా. నీకు కాయ కావాలి అంతే కదా? అంతేనా? పంచే నాన్న. చెప్పరా. నీకు ఏ కాయ కావాలో చెప్పు, మార్కెట్కి వెళ్ళి ఎటకారాలు మానరా. మర్యాదగా నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నా కాయ తీసి నీ చేతిలో పెట్టా. ఏ కాయ? ఒరే అసలు ఈ రిచ్ ఫాదర్ తరఫున నీలాంటి పిచ్చి సన్నలా పుట్టాడు రా. ఇలాంటి పిచ్చి క్వశ్చన్లకి ఆన్సర్ నీకే తెలియాలి నాన్న. ఒరే మర్యాదగా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా లేకపోతే నేను చచ్చిపోమంటావా? నువ్వు చచ్చినా ఏం చేసినా సరే నేను పెళ్లికి ఒప్పుకోను. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఇదే నా ఆఖరి మాట. కుక్కింట్లోకి వచ్చేసింది రా. ముందు ఆ కుక్కని బయటికి తరిమేసి ఆ తర్వాత నీ ఏడిపేదా నువ్వు ఏడు. సర్లే చూసావా, నీకున్న విశ్వాసం కూడా మా నాన్నకు లేకుండా పోయింది. నేను కూడా నీలా కుక్కలా పుట్టుంటే ఎంత బాగున్నావు. అంతే నువ్వు ముట్టుకుంటే నాకు ఏదోలా అయిపోయి షాకులు కూడా వేస్తున్నాయి ఏంటి? అంటే నువ్వు చచ్చిపోయిన రాణివా? రాణి రాణి ఎక్కువ నాకు మేకప్ వద్దే. ఎంత మారిపోయావు రాణి. ఏంటి బురదేంటి? ఎక్కడెక్కడ తిరిగావు? ఎంత గజ్జి గజ్జిగా తయారు. అబ్బా నాకు రాణి. రే ఆ కుక్కను బయటికి తరిమేమంటే దాంతో టెన్షన్ పడు. నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా. ఏంటది? నేను పెళ్లికి రెడీ నాన్న. ఆ మాట మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చెప్పు బాబు. నేను పెళ్లికి రెడీ నాన్న. అయ్యి బాబోయ్ ఎవర్రా ఈ ఆల్బమ్లో? ఎవరా అందగత్తె? ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి ఇక్కడే ఉందా? ఎవర్రా ఎవర్రా అమ్మాయి? ఇదేనన్న. ఏంటి ఈ కుక్కన కోళ్ళ? ఏట్రా నువ్వు చెప్పేది? అసలు నువ్వు చెప్పేదానికి అర్థం పడుతున్నావు. నువ్వు ఆగరాని. అదే నీ మామగారు అవుతానని చెప్తాను. ఓరి కుక్కకి నేను మాంగారేట్రా. అసలు నీకు పిచ్చి పట్టిందా నాకు పిచ్చి పట్టించడానికి ట్రై చేస్తున్నావా? నాకేం అర్థం కావట్లేదురా బాబు. నాన్న ఇలాంటివి జరుగుతాయి నాన్న. ఎక్కడరా? ఎక్కడ జరుగుతారా? సినిమాల్లో తప్ప జీవితాల్లో జరగవరా? ఎందుకు జరగదు నాన్న? నిన్న కాక మొన్న మగధీర సినిమాలో మిత్రబృంద 400 సంవత్సరాల తర్వాత తన ప్రాణను కాపాడుకోవడం కోసం మళ్ళీ పుట్టలేదా? ఏక సినిమాలో నాని తన ప్రాణను కాపాడుకోవడం కోసం ఈగల పుట్టలేదా? ఒరే ఎన్ని సినిమాల్లో రా, నిజ జీవితంలో జరగవురా బాబు. ఎందుకు జరగవు నాన్న? ఎవరో చెప్తే నేను నమ్మను. మరి ఎవరు చెప్తే నమ్మావు బాబు? ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పారు. అవుతారని చెప్తారా? ఈ సంగతులన్నీ పక్కనట్రా. మర్యాదగా ఈ పెళ్లి కార్యక్రమం వాయిదా వేసుకుంటావా లేకపోతే నన్ను ఊరేసుకుని చచ్చిపోమంటావా? నువ్వు ఊరేసుకుని చచ్చిపోయినా బావిలో దూకేసినా నేను మాత్రం రాణినే చేసుకుంటాను. ఇదే నీ నిర్ణయమా? ఇదే నా నిర్ణయం. అసలు ఎవడొచ్చి నీ పెళ్లి జరిపిస్తాడో చూస్తాను రా. ఎవడొచ్చినా పెళ్లి అతను నేను చూస్తాను రా. అది ఒరే చూస్తాను రా ఎవడొస్తాడో. చూద్దిగా నాన్న. చూద్దాం రా. చూద్దాం. ఛాలెంజ్ అయితే ఓకే ఓకే అయితే. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి. శాస్త్రి ఎరా శాస్త్రి. గురుగారు ఎరా పెళ్లికి అన్ని సిద్ధంగా పెట్టావా? అన్ని సిద్ధంగా పెట్టండి గురుగారు. అయితే ఆలస్యం ఎందుకురా, రండి పోదాం. నడవండి.
ఏ పంతులు గారు వచ్చారా? రండి బాబు రండి. రా బాబు, కూర్చో బాబు, కూర్చో. బాబు, పెళ్లి కూతురు పేరు చెప్పండి. రాణి. రాణి కుక్క నమస్తే, పంది నమస్తే, పిల్లి నమస్తే. పంతులు గారు పంది పిల్ల అంటారేంటి? బాబు, వాటికి అలా చెప్తేనే అర్థం అవుతాయి బాబు. ఓం బాబు, నీ పేరేంటి? రాజా. అబ్బా, రాజా రాణి బేషుక్కనే పేరు. రాజా ఆయన రాకెట్ రాఘవాయ నమ, సుడికి సూర్యాయ నమ, శకల శంకరాయ నమ. పంతులు గారు వాళ్ళ పేర్లు చెబుతారేటండి? బాబు, ఏ పెళ్లికైనా అందరూ వస్తారు, కానీ ఇటువంటి పెళ్లికి వాళ్ళే రావాలి. బాబు, ముక్కు పట్టుకో. నా ముక్కు కాదు నాయన, నీ ముక్కు పట్టుకో. బాబు, దాన్ని కూడా పట్టుకోమను. రాణి వస్తే మామ అనుకోండి నాయన. మామా. దాన్ని కూడా అనమని నాయన. బాబు, ఏమంటుంది? మామా అంటుందండి దాని భాషలో. ఏంటో దాని భాష నీకు తప్ప మాకు అర్థమై సావట్లేదు. నాయన లేచి తాలిబొట్టు కట్టు. మంత్రాలు చదవండి. మాంగళ్యం తంతునా నేనా కుక్క జీవన హేతునా సంధ్యా బాత్రప్పుడు ఆ బిషేట్ మళ్ళీ. బాబు, పెళ్లి తతంగా అయిపోయింది, ఇక మీరు లేవండి. ఒరేయ్, ఏం జరుగుతోందిరా ఇక్కడ? కనబట్ల పెళ్లి జరుగుతుందండి. ఒరే, ఆ బోతికి దున్నపోతికి క్రాస్ బీడ్ లో పుట్టినలాగా ఉన్నావు. ఏంట్రా నువ్వు పెళ్లి జరిపించేది? అసలు ఎవర్రా నువ్వు? ఏమండి, నేను పంతులు గారినండి. ఏమి పంతులు గారివిరా? గొన్నేనుగా ఉన్నావు. అసలు ఈ దరిద్రం ఏంట్రా? కుక్కకి మనిషికి పెళ్ళేంట్రా? ఏమండి, అమలాపురం నుంచి ఆఫ్రికా దాకా ఎన్నో పెళ్లి చేశాను. సంభావన గట్టిగా వచ్చింది, కానీ రికార్డు మిగిలిపోయింది. ఈ దెబ్బతో నేను గిన్నీస్ రికార్డు ఎక్కబోతున్నాను అన్నమాట. రికార్డుల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులనే చేస్తావురా దరిద్రుడని. నిన్ను అయ్యో నిన్ను పట్టుకుని- పట్టగానే నిన్ను పట్టుకుని నల్లరా, నీ రికార్డు మధ్యలో నీ సరసాలేట్రా? ఒరే, అసలు ఇదంతా నీ వల్ల కదట్రా. నీ వల్ల కదట్రా. నీ వల్ల కదట్రా. ఏమే కుక్క మొండ, నువ్వు నా కోళ్ళవా? నీ సంపేతనే. ఈ స్కిట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. సార్, ఇలాంటి వాళ్ళని ఈజీగా ట్రీట్ చేస్తారు సార్, కానీ వీళ్ళ లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్. సాధారణంగా నేను ఒక ట్రీట్ చేస్తే 1000 రూపాయలు తీసుకుంటా, వీడికి మాత్రం 2000 తీసుకుంటా. అదేంటి సార్? అదే వీళ్ళు ఇంకోటి ఉన్నాడు అన్నావు కదా. తాతయ్య పకోడీ. ఇప్పుడు ఒక చిన్న టిప్పు. సాధారణంగా మహిళా వాళ్ళందరూ కూడా వంట చేసేటప్పుడు అరే అప్పుడే గ్యాస్ అయిపోయింది అని బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్పు. గ్యాస్ తొందరగా అయిపోకుండా ఉండాలి అంటే వంట చేసేటప్పుడు స్టవ్ అసలు వెలిగించకూడదు. టెంక్ టెంక్. ముందుగా క్యాబేజీ తీసుకోవాలి. అది క్యాబేజ్ ఏంటి సార్? కాలీఫ్లవర్. రే సెక్స్ మార్పిడి చేయించుకున్న తర్వాత ఇది క్యాబేజీ క్యాలీఫ్లవర్ గా అయిపోయింది. ఓహ్, నీలాగా. నాకు ఇప్పుడు మూడో నెల. ఊరికొస్తారులా నువ్వు నీ జోకులు. మీ ఆయన దుబాయ్ వెళ్ళి 4 నెలలు అయితే ఇప్పుడు నీకు 3వ నెల ఏంటి? మా ఆయన దుబాయ్ వెళ్ళాడు కాబట్టి నాకు మూడో నెల డాక్టర్. మా ఆవిడ ఈ మధ్య ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. నిజం చెప్పాలంటే దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. డాక్టర్, మొన్న మా అన్నయ్య గారి వైఫ్ కి ఇలాగే అయింది. మా ఊర్లో పక్కిడి దగ్గర తీసుకెళ్ళాం. 1000 రూపాయలు ఇచ్చాం డాక్టర్, అంతే. ఇంట్లో దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. సర్లా, ఆడికి 2000 ఇస్తాను. దెయ్యాన్ని ఇంట్లోనే ఉంచి మా ఆవిడ నిలగొడతాడేమో అడుగు. మీ నాన్నగారి పేరు దేవానంద్. మీ తమ్ముడు పేరు రోహన్ కదా? అవును. రే సుధీర్, నేనరా. ఉత్తరాట్లేదు భయ్యా. వాడికి ఎలా చెప్పాలి? మన ఊర్లో వర్షాకాలం వర్షం వచ్చే గుర్తున్నా? రాంప్రసాద్, నువ్వా? సుధీర్, చిలిపి రొడతా ఎడుతో తర్వాత ఇదిగో. అదేంటి అందులో బీర్ లేదు? మరి చిల్లు పడిన తర్వాత ఏముంటదిరా?